మామగారు తెలుసుకుంటుందేమో. పెళ్ళి పెళ్ళి ఎండావన నక్కల పెళ్ళి, కొండ కొన కుక్కల పెళ్ళి, కుక్కలకి నక్కలకి సంక్రాంతి పెళ్ళి. ఏంట్రా పెళ్లి పందిట్లోకి వెళ్ళట పండుగలకి తప్పుగా ఏంట్రా వాగుతున్నావు? పచ్చని పెళ్లి పందిట్లోకి తాగొచ్చి కారు కూతలు కూస్తావా? ఆగండి, ఎందుకు వాడిని కొడుతున్నారు? వాడు చేసిన తప్పేమిటి? మరి మీ అల్లుడు చేసినారు కదా, చెప్పండి రా. అలిసిపోయిన ప్రాణాలు చల్లబట్టడం కోసం రోజు ఎచ్చగా తాగేటోళ్ళం. మా తాగుడు మాన్పించడం కోసం మా పిల్లల్ని మా మీదకే ఉసుకొల్పాడు. ఇతగాడు మా సంసారాలు ఎడదీశాడు. పెళ్ళం కావడానికి మాకు మాత్రం పెళ్ళాలక్కర్లేదా? వారికి సరదాలు సుఖాలు కావాలి, మాకు అక్కర్లేదా? మీరు కళ్ళు తాగడం అతను పెళ్లి చేసుకోవడం ఒకటేనట్రా? అవును ఒకటే. కాకపోతే మా తాగుడు మాన్పించడానికి మా పిల్లల్ని మా నుండి ఎందుకు ఎడదీశాడు? అబ్బాయి మాత్రం ఏరుకుంటారా పిల్లల్ని? కైపు కోసం తాగుతాం మేము, కైపేకి పెళ్ళాడుతున్నా. తాగుడే కైపు అనుకుంటే మరి ఊరిని ఉద్ధరించాలనుకోవడం కూడా కైపు కాదండి. మీరు చదువుకున్నారు, పైగా లాయర్ కూడా. చిన్నాళ్ళు కొకలా చిన్నబాబు కొకలా ఏంటండి? న్యాయం చెప్పండి. చెప్పేదేమీ లేదు. మీరంతా కూడ పలుకొని ఇక్కడ గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. పోలీసులను పిలిపించి మిమ్మల్ని బయటికి గెంటిస్తా. మావయ్య గారు మీరు ఆగండి. వీళ్ళ విషయంలో మీరు జోక్యం కలగజేసుకోకండి. వీడొచ్చింది నాతో గొడవ పెట్టుకోవడానికి. రావును కిష్టప్ప చెప్పండి, నాతో చెప్పండి. కొట్టకూడదు మరి. దమ్ముంటే మాటగా ఇచ్చావు. మా చేత తాగుడు మాన్పించాలి కదా మీరు. మరి మీరు పెళ్లి మానేయండి, మేము కళ్ళు మానేస్తాం. మాకు కావాల్సింది మానేయండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి. సై అంటే సై, సై అంటే సయ్యే. మీరు ఈ పెళ్లి మానేస్తానని మాట ఇస్తే నా షాప్ ముంచేస్తాను. నా షాప్ ఏమిటి, ఈ చుట్టుపక్కల వాళ్ళ మా వాళ్ళ షాపులని ముంచేస్తాను. ఛాలెంజ్. ఊరికి ఉపకారం చేయడం నిజంగా మీ ఉద్దేశమే అయితే ఈ పెళ్లి మానేసుకో, అప్పుడు మేము నమ్ముతాం. నిలబడతా మేము ఆ మాట మీద నిలబడతాం. సై అంటే సయ్యే. ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఈ ఊళ్ళో తాగే వాళ్ళందరి తరపున ఇచ్చినట్టేనా? చూడండి, ఇద్దరి పెళ్లి కన్నా ఎందరి కళ్యాణమే ముఖ్యం. నీ నిర్ణయమే నా నిర్ణయం. మా గాయత్రి, పమిట చాటున భర్తను దాచుకున్నావా? పద్ధతిగా కాసిపోసి కంచిపట్టు చీర కట్టావు, బాగుంది. జోడిగా పెళ్లికెళ్ళి వస్తున్నట్టున్నారు. అదేమో మరి. పర్వాలేదు చెప్పు. మంచి హరిజన విందు పెట్టి ఉంటాడు మీ మరిది. పెళ్ళి ఎలా జరిగింది? జరగవలసిందే, కానీ జరగలేదుగా. అవును మావగారు. మీకెలా తెలిసింది? జరిగితే ఎలా జరిగిందో వినాలనుకున్నాను.
ఎలా తప్పిపోయిందో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నీకెవరైనా చెప్పారా మావగారు? నేనే చెప్పానమ్మా ఆ పెళ్లి తప్పించమని. తప్పదాగిన తాగుబోతులకి చెప్పి పంపించింది నేనే. ఊరిని ఉద్ధరిస్తానని కంకణం కట్టుకున్నాడుగా, పెళ్లి కంకణాలు విప్పించడం పందెం పెట్టమని వాళ్ళకు నేర్పింది నేనే. ఏమైందిరా నీకు? వద్దండి. నా మీద కోపమా? నీకొక విషయం తెలుసా? ఏమిటి? మన పెళ్లి తప్పింది గాని ఒక బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ? ఆ, పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టేశాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. మనం ఒక ప్రయోజనం కోసం పెళ్లి మానుకున్నాం అంటే ఆ ప్రయోజనాన్ని మనం భరించినట్టు అర్థం కదా. దానివల్ల కలిగే మన బిడ్డకి నేను ఒక పేరు పెట్టాను. చూడండి. ఇప్పుడు చూడు. మనం విడిపోవటం ఇలా కలవటం కోసమే. అయ్యా మీ కాళ్ళకి దండలు బాబు, దండలు. ఏమిటిదంతా? బాబు 100 మిల్లీల కోసం పెళ్ళాల మీళ్ళ పుస్తులు తాకట్టు పెట్టుకున్న వాళ్ళని చూశాను, పెళ్ళాలని అమ్ముకున్న వాళ్ళని చూశాను. కానీ ఎవరెవరినో తాగుడు మాన్పించడం కోసం పెళ్లి మానుకున్న మహానుభావుడిని మిమ్మల్నే చూశాను. ఈ రోజు నుంచి నా సారా వ్యాపారం మానేస్తాను బాబు, వ్యవసాయం చేసుకుంటాను. నన్ను కూడా మీతో పాటు మీ యుద్ధంలో చేర్చుకోండి. ఇది యుద్ధం కదయ్యా, యజ్ఞం.
అదండి అలా ప్రారంభమైంది మా గ్రామీణ స్వీయ శిక్షణ ఉద్యమం. బాగుంది, చాలా బాగుంది. అవును, ఇలా ఎన్ని గ్రామాల్లో స్వీయ శిక్షణ సాధించగలిగారు? ఇప్పటికి 28 గ్రామాలు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం చివరికి మరో 15 గ్రామాల్లో సాధించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదండి ఈ సూర్యం కథ. ఇది కథ కాదు సూర్యం. ఒక్క సూర్యుడే ఒక్కొక్క చోట ఒక్కొక్క సూర్యుడిగా కనపడినట్టు నీలాంటి సూర్యాలు ప్రతి గ్రామాన ఉదయించాలి. అప్పుడే మన దేశానికి నిజమైన సూర్యోదయం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాదు కావాల్సింది, నీలాంటి సూర్యాలు కావాలి. చీకటిలో మగ్గిపోతున్న ఎన్నెన్నో కుగ్రామాలకు వెలుగునిచ్చే జ్ఞానోదయం నీలాంటి వాళ్ళ వల్ల కలగాలి సూర్యం. ఎవరో ఏదో చేస్తారని ఎవరూ ఏమీ చేయకుండా ఊరుకుంటే ఏది ఎవరికి అందకుండా పోయే ప్రమాదం ఉంది. కనుక తలొకరు తల పని తలపెడితే అందరూ బాగుపడతారు, దాంతో ఊరే బాగుపడుతుంది. ఇదేనండి మా లక్ష్యం. కరెక్ట్. మేము వస్తాం, మళ్ళీ కలుద్దాం. ఏమైందండి? సూర్య గారు, మీ ఊళ్ళో అడుగుపెట్టి మీ సావాసంలో ఇంతసేపు గడిపి ఇంత కథ విని కూడా ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే మీ లక్ష్య సిద్ధికి నా చిత్తశుద్ధికి అవమానం చేయడమే అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఈ అలవాటు వదిలేస్తున్నా.